చూపుతున్నాయి. ధరలు ఎక్కడ భారీగా పడిపోతాయన్న భయంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని ప్రజలు విక్రయించారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి అమ్మకాలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి ఏకంగా 43% పెరిగాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలో ఆస్తిపాస్తులు మినహాయిస్తే సంపదలో దాదాపు 65% వాటా బంగారానిదే కావడం విశేషం. సంప్రదాయ సాంస్కృతిక కారణాలతో భారతీయుల వద్ద దాదాపు $5 ట్రిలియన్ విలువైన పసిడి నిల్వలు ఉన్నట్లు ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. గతంలో 10 గ్రాముల బంగారం ధర ₹1,80,000 గరిష్ట స్థాయిని తాకగా ప్రస్తుతం అది ₹1,40,000 వద్ద ట్రేడ్ అవుతుంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత క్షీణించి ₹1,20,000 పడిపోవచ్చనే అంచనాల మధ్య వినియోగదారులు లాభాలను గడించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత నగలు నాణాలను అమ్మి చేతిలోకి నగదు తెచ్చుకుంటున్నారు. ఈ ధోరణి వల్ల దేశంలో పాత బంగారాన్ని సేకరించే సంస్థల వ్యాపారం 30 నుంచి 40% మేర పుంజుకుంది. పారదర్శకమైన పద్ధతుల్లో ఇళ్లలోని నిరుపయోగ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడం వల్ల అటు వినియోగదారులకు ఆర్థిక వెలుసుబాటు కలగడమే కాకుండా దేశీయ పసిడి రంగానికి కూడా మేలు జరుగుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా భారత్లో బంగారాన్ని కేవలం సెంటిమెంట్ గా మాత్రమే చూస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు దీనిని ఒక బలమైన ఆర్థిక వనరుగా ఆస్తిగా భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇళ్ల నుంచి వస్తున్న ఈ పాత బంగారం కారణంగా దేశీయంగా రీసైక్లింగ్ పరిశ్రమకు పెద్ద ఎత్తున ఊతం లభించింది. ఏటా విదేశాల నుంచి భారీగా ముడి బంగారాన్ని దిగుమతి చేసుకునే భారత్కు ఈ రకమైన దేశీయ సరఫరా ఎంతో ఊరటనిస్తుంది. గత ఏడాది 100కు పైగా టన్నులుగా రీసైకిల్ బంగారం పరిమాణం ఈ ఏడాది 250 టన్నుల వరకు పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూగోళ